Hi everyone, welcome to my channel Karuna Voice. ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 3లో గద్య భాగం ఎస్సేలు ఉంటాయి. ప్రోజ్ ఎస్సేలు 2 ఎస్సేలు ఇస్తారు, ఒక ఎస్సే రాయాలి, 6 మార్క్స్. మనకి ఇంతకుముందు వీడియోలో దయాళుః దానశీలః నాగార్జునః లెసన్ చదువుకున్నాం. నెక్స్ట్ లెసన్ శరణాగత రక్షణం. శరణాగత రక్షణం కవి పరిచయః. శరణాగత రక్షణం इति प्रस्तुतपाठः श्री के.एल.वी. शास्त्रिणा विरचित संस्कृततृतीयदर्शः इति ग्रन्थात् स्वीकृतः. కవి పరిచయం. శరణాగత రక్షణం అనే పాఠం శ్రీ కే.ఎల్.వి. శాస్త్రి గారిచే రచించబడిన సంస్కృత తృతీయదర్శ అనే గ్రంథము నుండి తీసుకోబడింది. మన కథా సారాంశం: శిబి చక్రవర్తి యొక్క దానగుణము దయాగుణం ఎలాంటిది, మరి ఆయన యొక్క దానగుణాన్ని పరీక్షించడానికి మరి ఇంద్రుడు దేవతలు మనకు పావురము డేగా రూపంలో వస్తారు. ఇంద్రుడిని పరీక్షించి ఆయన యొక్క దయాగుణాన్ని మెచ్చుకొని ఆశీర్వదించి వెళ్తారు. అది మన కథా సారాంశం. పూర్వము ఉసీనర రాజ్యాన్ని శిబి అనే రాజు పరిపాలించేవాడు. అతడు దయాగుణం కలవాడు, సత్యం మాట్లాడేవాడు, మంచి పరిపాలకుడు. తన రాజ్యంలో ప్రజలను పాలించుట మాత్రమే కాక పశుపక్షులను చక్కగా పరిపాలించేవాడు. ఇతర ప్రాణులకు ఏ కష్టం కలిగినా అది తనకు కలిగినదిగా భావించి ఆ ప్రాణులను రక్షించడానికి ప్రయత్నించేవాడు. ఒకప్పుడు ఆకలితో ఉన్న ఒక గద్ద పావురాన్ని చంపి తినాలని వెంబడించింది. ఇది గద్ద పావురంలాగా మనకు ఇంద్రుడు అగ్ని ఆ రూపంలో వచ్చేసి మరి పావురం శిబి చక్రవర్తిని పరీక్షిస్తుంటారు. మరి గద్ద పావురం ఈ రెండు ఇంద్రుడు అగ్ని ఆ విధంగా ఆ యొక్క మారిపోయి గద్దగా పావురంగా మారిపోయి వస్తారు. ఒకప్పుడు ఆకలితో ఉన్న ఒక గద్ద ఒక పావురాన్ని చంపి తినాలని వెంబడించింది. ఆ పావురము తనను తాను కాపాడుకోవడానికి రాజభవనానికి వచ్చి రక్షించమని శిబి చక్రవర్తిని కోరింది. ఇప్పుడు శిబి చక్రవర్తి నీకేం భయం లేదు, నిన్ను నేను కాపాడుతాను అని ఆ పావురానికి మాట ఇచ్చి దాని భయాన్ని పోగొడతాడు. వెంటనే ఒక గద్ద పావురం ఉన్న చోటికి దాన్ని తరుముకుంటూ వచ్చి దాన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. శిబి చక్రవర్తి తాను ఆ పావురాన్ని కాపాడుతానని మాట ఇచ్చాను కనుక నీవు ఆ పావురాన్ని చంపడానికి వీలు లేదని చెప్పాడు. ఆ మాటలు విన్న గద్ద, ఓ రాజా, నీవు ప్రాణులందరినీ కాపాడే గుణం ఉన్నవాడివి, మరి నన్ను ఆకలి తీవ్రంగా బాధిస్తున్నది, ఇప్పుడు నన్ను కూడా కాపాడవలసిన యొక్క ధర్మం నీది, మరి నేను చాలా సేపటి నుండి ఈ పావురాన్ని వెంబడిస్తున్నాను, నీవు ఈ పావురాన్ని వదిలిపెట్టు అని పలికిన గద్ద మాటలు విన్న రాజు, ఓ గద్ద, నీవు తినాలనుకుంటున్న ఈ పావురము నన్ను రక్షించమని కోరింది. నేను తనను కాపాడుతానని మాట ఇచ్చాను. అందువల్ల నీవు ఈ పావురాన్ని చంపడానికి వీలు లేదు. నేను దీనిని నీకు వదలలేను అని పలికాడు. అప్పుడు గద్ద, ఓ రాజా, మరి ఏ విధంగా నీవు ఈ పావురాన్ని కాపాడటానికి ఇష్టపడుతున్నావో అట్లే నన్ను కాపాడడం కూడా నీ బాధ్యతే. కాపాడవలసిన ఇద్దరిలో ఒకరిని రక్షించి మరొకరిని వదిలివేయుట నీకు తగదు. నీవు ఈ పావురమును వదలలేకపోతే నేను ఆహారం లేక మరణించవలసింది. నేను మరణిస్తే నా భార్య పిల్లలు అనాథలవుతారు. మరి అటువంటి పరిస్థితి కలిగితే నీవు 2 విధములుగా తప్పు చేసిన వాడవవుతావు. అది చాలా పాపం అవుతుంది. అందువల్ల నన్ను కాపాడటం వలన నా భార్యను నా పిల్లల్ని నీవు కాపాడినట్లే అవుతుంది. కనుక ఈ పావురమును నాకు వదిలిపెట్టుము. ఈ పావురము నాకు బ్రహ్మచేత కల్పించబడిన ఆహారము అని గద్ద పలుకగా, రాజు, నేను పావురమును నీకు వదిలిపెట్టలేను కనుక దాన్ని కాకుండా వేరే ఏదైనా కోరుకో, దానిని నేను నీకు అందిస్తానని రాజు పలకగా, గద్ద, ఓ రాజా, నీవు ఈ విధమైన నిర్ణయం తీసుకుంటే నాకు సమస్య ఏమీ లేదు. ఆ పావురమును నేను వదిలిపెట్టను.
దానికి బదులుగా నీ శరీరములోని కుడివైపు భాగమందలి మాంసమును నాకు ఆహారముగా ఇవ్వమని పలికెను. ఆ మాటలు విన్న రాజు చాలా సంతోషించి, ఆహా, ఒక ప్రాణిని రక్షించడానికి మరి నా ప్రాణములను కూడా వదులుటకు సిద్ధంగా ఉన్నాను అని తన భార్య వైపు ఒకసారి చూశాడు. ఆమె కూడా తన భర్త యొక్క కీర్తిని కాపాడాలని తలచి ఒక కత్తి తీసుకొని భర్త శరీరములోని కుడి భాగము వైపు ఉన్న అవయవములను నరకటం మొదలుపెట్టి మరి మాంసమును తీసి త్రాసులో ఉంచింది. అయినప్పటికీ గద్దకు ఆహారము సరిపోనందున మరి ఎడమవైపు నుండి మాంసమును తీయు సమయమున రాజు ఎడమ కంటి నుండి 2 కన్నీటి చుక్కలు రాలగా దానిని చూసిన గద్ద, ఓ రాజా, నీవు దుఃఖించుచు నాకు మాంసమును ఇచ్చుచుంటివి, దానిని నేను తీసుకొనను అని పలికెను. ఆ మాటలు విన్న శిబి చక్రవర్తి, ఓ ఉత్తమ, వేరే విధముగా భావించవద్దు. నా కుడి భాగము నుండి తీసిన మాంసము పావురమును బరువు కంటే తక్కువగా ఉన్నందున ఎడమవైపు నుండి కూడా మాంసమును నీకు ఇచ్చు అవకాశము కలిగినందుకు సంతోషముతో నా ఎడమ కన్ను నుండి నీరు వచ్చినది. అంతే తప్ప నేను దుఃఖించడం లేదు. ఈ పావురమునకు బదులుగా నా శరీరమును మొత్తమును గ్రహింపుము అని పలుకగా ఆకాశము నుండి పూలవాన కురిసెను. శిబి చక్రవర్తి మరియు అతని భార్య ఆశ్చర్యపోచుండగా గ్రద్ద, పావురము 2 దివ్య రూపమును ధరించి, ఓ శిబి చక్రవర్తి, నేను ఇంద్రుడను, ఇతడు అగ్ని. మేము నీ వ్యక్తిత్వమును దయాగుణమును మరి ఈ విధంగా పరీక్షించితిమి. నీవు నిజమైన దయాగుణము కలవాడవు, నీకు అభినందనలు అని పలికి దేవలోకములోకి వారిరువురు వెళ్ళిపోయేవారు. సత్యం దయాలు రేవాసి. ఈ విధంగా శిబి చక్రవర్తి తన యొక్క దయాగుణమును దానగుణమును నిరూపించుకున్నాడు. ఇది శిబి చక్రవర్తి యొక్క పాఠము, శరణాగత రక్షణం. ఈ పాఠం మీరు ఇంగ్లీష్ రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. About the author. The present lesson, Sharanagata Rakshanam, is an extract from Samskrita Trutiya Darsha written by Sri K.L.V. Shastri. About the story. Long ago, kingdom of Ushinara was ruled by the king named Shibi. He was kind-hearted. He spoke the truth. He was good ruler. He not only looked after the well-being of human beings in the country, though about the problems of the other animals also. He felt that the pain unto others was pain unto him. He tried to save them. Once a hungry eagle chased a dove. It wanted to eat the dove by killing. The dove flew into the royal place to save its life. It went to the king and requested him to save it. Shibi assessed it that it need not fear and he would save. It was the god relieved of its fear. Immediately there came the eagle and attempted to kill it. Shibi objected to it and told it that he promised to save it and it should not kill the dove. The eagle listened to the words of the king and said that he had the great quality of saving the lives of others, but it is very hungry. It was following the dove and it requested the king to leave the dove to him. The king listened to the eagle and said that he could not leave the dove to it because he had promised to save it, so she would not leave it. Then the eagle came out with it version that it was the responsibility of the king to save the life of the eagles also. Saving one and leaving the other was not appropriate. He should also save the eagle. If he did not leave to dove, it would die of starvation. As a result, his wife and children would become orphans.
If that happened, he would commit the mistake in two ways. It would be a great sin. So, saving the eagle would amount to saving its wife and children. So, it requested to leave the dove to him. Also, the dove was sent to eat a food by Brahma. The king did not agree but suggested that the eagle should think about an alternative as food. He was ready to give to him. The eagle was satisfied with the proposal. It decided to leave the dove, but asked for the right side of the body of Shibi as food to eat. The king felt happy, the god ready to sacrifice his life. He sought the permission of his wife, who also readily agreed to save the fame of her husband. She took a sword and cut all the parts of the body in the right side and offered as food to the eagle. But as it was not sufficient to the eagle, the queen started the field side. Two tears rolled down his eyes. The eagle remarked that it would not take the left side of as food because he was sad to offer himself. After listening to the words, Shibi told the eagle not to misunderstand him. The flesh from the right side was not equal to the weight of the dove. My wife wanted to cut the left side also. He left. I felt happy because the soft side also got an opportunity to be offered as food. So tears rolled down the left eye. He did not feel sorry. He offered his whole body to the eagle. Immediately there was shower of the flowers. The king and his wife stood gazing. The eagle and the dove turned into two divine forms. One said that he was Indra, the other was the fire god. They came there to test his personality, magnanimity. We did like this. They accepted that he was really magnanimous. They congratulated him and left for the other world. సత్యం దయాలు రేవాసి. ఈ విధంగా శిబి చక్రవర్తి తన యొక్క సత్యగుణాన్ని, దయాగుణాన్ని, తన దానగుణాన్ని నిరూపించుకున్నాడు. శిబి చక్రవర్తి మరి చరిత్రలో తన శాశ్వతంగా దయావంతుడుగా, శరణాగత రక్షకునుడిగా నిలిచిపోయాడు. ఇది శరణాగత రక్షణం యొక్క పాఠం. మరి ఇంగ్లీష్లో రాయొచ్చు, మీరు తెలుగులో రాయొచ్చు. 6 మార్క్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.